నేను కర్నూలులో జరిగిన బస్సు సంఘటన, ఈ 19 మంది ఎవరైతే చనిపోయారో, ఈ సంఘటన మరొక ముందే ఆంధ్రాలో ఒక స్టాంపీడ్ అయితే జరిగిందనమాట. ఈరోజు కాశీబుగ్గ, ఇది మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. ఈ కాశీబుగ్గ అనేది పలాస కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఉంటుందనమాట. ఇక్కడ ముకుంద పండ అనే ఆయన ఒక ప్రైవేట్ టెంపుల్‌ని అయితే ఆయన నిర్వహిస్తున్నాడనమాట. అక్కడ దీన్నే చిన్న తిరుపతి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. దాన్ని అక్కడ చిన్న తిరుపతిగా పిలుస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా పెద్దగా ఫేమస్ ఏం కాదు ఈ టెంపుల్. చాలా మందికి తెలియదు కూడా. అయితే ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్‌లో ఈ టెంపుల్ అయితే కంప్లీట్‌గా చూపించడం జరిగింది. దీంతో ఈరోజు నవంబర్ 1 దట్టు ఏకాదశి, కార్తీక మాసం, శనివారం అన్నీ కలగలిపి ఒకేసారి రావడం వల్ల ఏంటంటే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఆ టెంపుల్‌కి అయితే రావడం జరిగింది. యాక్చువల్‌గా ఈ టెంపుల్ ఏంటి అంటే ఒక ప్రైవేట్ టెంపుల్. అంటే మనకి టెంపుల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మన పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తిరుపతి, అన్నవరం, తుని అనగా ఇవి, సింహాచలం, ఇటువంటి టెంపుల్స్ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంటాయి. రెండోది వచ్చేసి సెమీ, అంటే ఇవి కొంతమంది ట్రస్టీల వీటిలో ఉంటాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనకి శ్రీకాకుళంలో జరిగింది. పక్కన ఉన్నటువంటి విజయనగరం తీసుకున్నట్టయితే పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఇవేంటంటే ట్రస్టీస్, ఒక హాఫ్ ఆఫ్ ది పర్సన్ ట్రస్టీస్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కానీ గవర్నమెంట్కి ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా అకౌంటబిలిటీ అనేది ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది అకౌంటబిలిటీ గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. మూడవ రకం టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా ట్రస్టీసే నిర్వహించడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలు అవనివ్వండి, పూజా పునస్కార కార్యక్రమాలు కానీ, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ కంప్లీట్ గా వీళ్ళ ఒక ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది. సో అలాగే ఈయన పేరు ముకుంద పండ అనే వాళ్ళు, ఆయన ఏంటంటే వాళ్ళ తల్లి గారి కోరిక మేరకు ఈ టెంపుల్ అయితే సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలో బాగానే ఖర్చు పెట్టి సుమారు ఒక 20 నుంచి 25 కోట్లు ఎంతో అయిందని చెప్పేసి చెప్తున్నారు. దాంతో ఆయన టెంపుల్ అయితే ఇప్పుడు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అయితే ఈ టెంపుల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ప్లేసెస్ కానీ, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకు కూడా ఈ టెంపుల్ తాలూకా ఈ విజువల్స్ అన్ని చూసి ఈ రోజు శనివారం ఏకాదశి, ఈ ఏకాదశి కావటం, దానికి తోడు కార్తీక మాసం కావడంతో భక్తుల తాకిడి అమాంతంగా ఒకేసారి పెరిగింది. యాక్చువల్గా ఈ ముకుంద పాండే చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా మా టెంపుల్ అంత ఫేమస్ అయితే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు, అంతే తప్ప మా టెంపుల్ యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి 3000. కానీ ఈ రోజు వచ్చింది వచ్చేసి 25,000 మంది భక్తులు ఒకేసారి తాకిడి అనేది ఈ టెంపుల్కి అయితే పెరగడం జరిగింది. ఈ రోజున 3000 కెపాసిటీ ఉన్న టెంపుల్ కి 25,000 మంది వస్తే ఒకేసారి ఎలా జరుగుతుంది? ఒకసారి దాని పరిస్థితి ఏంటనేది అది మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆతృతతో యాక్చువల్గా కార్తీక మాసం అనగానే మన ఆడవాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుంది, మహిళా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చంటి పిల్లల్ని వేసుకొని వచ్చారు. కొంతమంది దాంట్లో కొద్దిగా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి రావటం, ప్రతి ఒక్కరికి ఆతృత ఏంటి, ప్రతి ఒక్కరు కూడా నా దర్శనం తొందరగా అయిపోవాలి, తొందరగా మనం క్లోజ్ చేసుకొని మనం ఏవైతే ఉన్నాయో, కొంతమంది వ్రతాలు కూడా చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరు ఇది వాళ్ళది తొందరగా క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశం, తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని. కాకపోతే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఏంటంటే ఇంత ప్రమాదం జరుగుతుందని. యాక్చువల్గా ఈ ప్రమాదంలో 9 మంది అయితే చనిపోవడం జరిగింది. సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒక 30 మంది క్షతగాత్రులు అయితే ప్రస్తుతానికి హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది అందరికీ కూడా. వాళ్ళు కూడా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. యాక్చువల్గా జరిగిన ఈ 9 మందిలో ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం అయితే 9 మందిలో 8 మంది మహిళలు, ఒక చిన్నారి అయితే చనిపోవడం అయితే జరిగింది. సుమారు 30 నుంచి 34 మంది అక్కడ పలాసలో ఉన్నటువంటి గవర్నమెంట్, కాశీబుగ్గ పలాసలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండటం అయితే జరిగింది. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం కూడా సహాయ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. దీనికి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించడం అయితే జరిగింది. వాళ్ళకి క్షతగాత్రులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒకటాటిన ప్రతి ఇది కూడా వాళ్ళకి అందాలని చెప్పి ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏమీ కాకూడదని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి అయితే, మన తరపు నుంచి కోరుకుంది. ఎందుకంటే 9 మంది చనిపోయారంటే నా దృష్టిలో ఏంటంటే 9 మంది అనగానే 9 ప్రాణాలు అయితే కాదు, 9 కుటుంబాలు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఒక స్త్రీ లేని ఆ ఇల్లు, ఒక 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 లేడీ ఇంటికి సంబంధించినటువంటి ఒక ఆడమని చనిపోయిందంటే ఆ ఇంటి తాలూకు పరిస్థితి మరీ చాలా దిగజారిన పరిస్థితి అయితే అయిపోతుంది అనమాట. అందులో చాలా మంది చనిపోయారు. చాలా మంది కాదు, 8 మంది కూడా మహిళలే.
వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళు గాని అసలు పరిస్థితి ఏంటో కూడా అర్థం ఊహకు అందని పరిస్థితి అనమాట. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టమ్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని బాడీస్‌ని కూడా అప్పగించడం జరిగింది. యాక్చువల్‌గా టెంపుల్ దగ్గర జరిగినటువంటి ఆ తుమ్ముతో చిన్నారి ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లి ఆమె ఆవేదన అయితే మాత్రం నిజంగా వర్ణాతీతం అనే చెప్పొచ్చు. యాక్చువల్‌గా జరిగిందేంటంటే, యాక్చువల్‌గా మనకి ప్రతి టెంపుల్‌కి కూడా రావటానికి, పోవటానికి 2 దారులైతే ఉంటాయి కదా! వీళ్ళు కూడా సేమ్ 2 దారులంటే పక్క పక్కనే అరేంజ్ చేశారు. యాక్చువల్‌గా టెంపుల్ కెపాసిటీ 3000 అవ్వటం వల్ల ఏంటంటే కొద్దిగా స్టెప్స్ అనేవి కొద్దిగా కంజెస్టెడ్‌గా ఉన్నాయి. సో, మధ్యలో ఒక స్టీల్ రైలింగ్ అయితే పెట్టారు. యాక్చువల్‌గా ఏంటంటే తెల్లవారింటికి రావటం వీళ్ళ అర్జెన్సీ ఏం జరిగిందంటే ఈ ఒక చిన్న తోపులాట. వీళ్ళేం చేశారు, యాక్చువల్‌గా అందరూ వెళ్ళే పరిస్థితుల్లోనే ఉన్నారు తెల్లవారింటికి. వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఎవరు కూడా బయటికి రావట్లేదు. దానివల్ల ఏం చేశారంటే, ఇప్పుడు వచ్చే లైన్ ఏదైతే ఉందో, కిందకి దిగే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, చాలా మంది ఆ స్టెప్స్ పైకి వెళ్ళిపోయినట్టయితే, ఇదంతా క్రౌడ్ ఉంది గదా! ఆ స్టెప్స్‌లోకి వెళ్ళినట్టయితే మనం చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఏం చేశారంటే, ఈ గ్రిల్ దూకడానికి ప్రయత్నించారన్నమాట. ఇలా ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఈ గ్రిల్ మీద ప్రెషర్ పడి, ఈ గ్రిల్ దూకడానికి ఈ ప్రయత్నించే సమయంలో, ఈ గ్రిల్ అనేది కంప్లీట్‌గా బలహీనంగా ఉండటం వల్ల ఇది కంప్లీట్‌గా విరిగిపోయిన పరిస్థితి అన్నమాట. ఒకసారిగా గ్రిల్ విరిగిపోయేటప్పటికి ఈ గ్రిల్‌ని సపోర్ట్‌గా పట్టుకునే వాళ్ళు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా పడ్డారు. ఈ పడేటప్పటికి కొంతమంది దొర్లుకుంటూ కిందకి రావడం జరిగింది. ఈ స్టెప్స్ అవ్వటం వల్ల ఏంటంటే ఒక్కసారిగా పైనుంచి అలా కిందకి చాలా మంది ఆ క్రౌడ్ ఏదైతే ముందుకి వెనక్కి ఊగటం వల్ల ఏం జరిగిపోతుందనే ఉద్దేశంతో చాలా మంది మీదకి ఎక్కడం మానేసి కిందకి దిగడానికి ట్రై చేశారనమాట. ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి. ఈ కిందకి దిగే ప్రయత్నంలో ఈ మీదన ఏం జరుగుతుందో కింద వాళ్ళకి తెలియదు. వీళ్ళు స్టేబుల్‌గా ఉన్నారు. కానీ పైనుంచి ఒకేసారిగా వాళ్ళ తాకిడి ఈ ప్రెషర్ అనేది కిందకు పడడం వల్ల కింద ఉన్న వాళ్ళు కొద్దిగా పడిపోయి కానీ ఎవరి ప్రాణాలను వాళ్ళు దక్కించుకున్న పరిస్థితులు ఈ కింద ఎవరు పడ్డారు ఏంటి అనేది మీరు ఒక వీడియోలో చూసినట్టయితే ఆ కింద ఒక 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 మనిషి పడిపోతే ఆవిడ పైనుంచి తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఎవరి అర్జెన్సీ వాళ్ళది. సో, ఇలా 9 మంది అయితే సుమారుగా చనిపోవడం జరిగిందనమాట. యాక్చువల్‌గా మనకి టెంపుల్ వాళ్ళు ఏం చేయాలంటే ఇక ప్రైవేట్ టెంపుల్ కాబట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ముకుంద పాండా అని ఆయన ఏం చెప్తున్నారంటే, నాకేం తెలుసండి నేను యాక్చువల్‌గా 3,000-5,000 మంది వస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. 5,000 కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంత ఫేమస్ టెంపుల్ కాదిది. సో, ఎవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 3,000 మంది వస్తారని చెప్పేసి అనుకుంటే, ఇక్కడొచ్చేసి సుమారుగా 25,000 మంది ఒకేసారి వచ్చేటప్పటికి వాళ్ళని నిలువరించడం అనేది మా వల్ల కావలేదు. మాకున్నటువంటి ఈ సెక్యూరిటీ సిస్టమ్ గాని, వీళ్ళని వాలంటీర్స్ గాని ఎవరు లేరు నా దగ్గర. నార్మల్‌గా వచ్చేవాళ్ళు అభిషేకాలు చేసుకొని ఇక్కడేంటంటే ఈ టెంపుల్‌లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక ఇదేంటంటే డైరెక్ట్‌గా శివునికి గాని, లేకపోతే వెంకటేశ్వర స్వామికి గాని అభిషేకం అనేది డైరెక్ట్‌గా ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు అభిషేకం చేసుకునే ఒక వెసులుబాటు అనేది టెంపుల్‌లో కల్పించడం వల్ల జనాల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఆయన ఎక్స్‌పెక్ట్ చేసుకోలేదు. యాక్చువల్‌గా మనకి ప్రైవేట్ టెంపుల్ అవ్వడం వల్ల ఈయన ఏం చేయాలంటే ఒక 3,000-5,000 మంది ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు జనాలను ఒకసారి చూసి ఇంతమంది పెరిగే టైంలో మిగతా వాళ్ళని కనీసం ఒక బారికేడ్స్ అనేది చేసి ఆపి ఎవరైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫైర్ డిపార్ట్‌మెంట్ అవని, పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని వీళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత అనేది బందోబస్తు ఏర్పాటు చేయాల్సి అయితే ఉండేది. కానీ ఈయన కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేను ఇంతమంది వస్తారని చెప్పేసి అని. యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి టెంపుల్ ఒక ప్రైవేట్ సెక్టార్ లేదా ప్రైవేట్ మనుషుల చేతుల్లో ఉంది అంటే వీళ్ళేం చేయాలి గవర్నమెంట్‌కి మనం ఏదైతే మనం ఒక షాపింగ్ మాల్స్ గాని, ఒక 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 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అవనివ్వండి, షాపింగ్ మాల్స్ అవ్వనివ్వండి, కమర్షియల్ ఏరియాస్ అవనివ్వండి, ఇవేమైనా మనం కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు వీళ్ళేం చేస్తారు గవర్నమెంట్‌కి టోటల్‌గా ఫ్లోర్ ప్లాన్ అనేది సబ్మిట్ చేస్తారు. అంటే ఫైర్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయి? ఇన్ కేస్ ఏదైనా ఫైర్ జరిగినట్టయితే మనుషుల్ని బయటకు పంపించే పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఏంటి అనేది. మీరు రీసెంట్‌గా రామ్ చరణ్ మూవీలో ఏదో చూసినట్టయితే అక్కడ ఫైర్ ట్రక్ అది అక్కడ టర్న్ అవ్వలేని పరిస్థితుల్లో బిల్డింగ్‌ని కూల్చేద్దాం అనే అంటే యాక్చువల్‌గా అంత దీనిగా ఉంటుందన్నమాట. సో, ఈ ప్రైవేట్ వ్యక్తుల ఏదైతే ప్రైవేట్ టెంపుల్స్ అని మీకు ఏదైతే 3 రకాల టెంపుల్స్ చెప్పానో ఇది 3 రకం టెంపుల్ అన్నమాట. ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో, వీళ్ళు ఏం చేయాలంటే ఆ ప్లాన్‌ని గవర్నమెంట్‌కి గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, ఫైర్ అండ్ సేఫ్టీకి వీళ్ళందరికీ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అయితే తీసుకోవాలి. మరి వీళ్ళు తీసుకున్నారా లేదా అనేది ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఈ ఈ తాలూకా దీనిపైన పోలీసులైతే దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా అయితే ఆయన్నైతే కస్టడీలోకి ముకుంద పండా ఆయన ఆయన నిజంగా చాలా ఏజ్డ్ పర్సన్ నియర్లీ 70, 80 ఇయర్స్ ఏజ్ అయింది. పోలీసులైతే మాత్రం ఆయన్ని కస్టడీలోకి అయితే తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. బాడీస్‌ని కూడా పోస్ట్‌మార్టం చేసి అందించే పనిలో అయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అయితే ఉంది. దీనిపైన హోంమంత్రి అనిత గారు గాని, అక్కడ ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గాని, లేదంటే అచ్చెన్నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా
సహాయ కార్యక్రమాల్లో అయితే నిజంగా మునిగున్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అక్కడ హాస్పిటల్‌లో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించే పనిలో అయితే ఉన్నారు. ట్రీట్మెంట్ కూడా సవ్యంగా అందుతుందని చెప్పేసి గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఒక ప్రశ్న ఒకటైతే కీలకమైన ప్రశ్న ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై మోడీ గారు కూడా స్పందించారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే ఉన్నారో 9 మెంబర్స్ వీళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పెర్ హెడ్ 2 లక్షల రూపాయలు చొప్పున గవర్నమెంట్ అనేది ఎక్స్ గ్రేషియా అయితే ప్రకటించింది. ఇటువంటి టెంపుల్‌కి వెళ్ళే పరిస్థితుల్లో మాత్రం నిజంగా వీలైనంత వరకు కూడా ఎవరి సేఫ్టీలో వాళ్ళు వెళ్ళడం అనేది చాలా కీలకమైన పరిస్థితి అనమాట. టెంపుల్ తాలూకా పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న క్రౌడ్‌ని బట్టి మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇటువంటి పరిస్థితి నిజంగా రీసెంట్‌గా జరిగిన కర్నూలు బస్సు సంఘటన గాని, లేదా మొన్న జరిగినటువంటి ఆహ్, ఈ స్టాంపేడ్ సంఘటనలను ఇవన్నీ తలుచుకున్నట్టయితే నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. సో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి సదా భగవంతుడిని అయితే కోరుకుందాం. మిగతా వాళ్ళు కూడా కోలుకొని వాళ్ళ ఇళ్లకు క్షేమంగా చేరాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి అయితే కోరుకుందాం. సో ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మిగతా వాళ్ళు కూడా మంచిగా కోరుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించండి. ఈ న్యూస్ గురించి మరికొన్ని విశేషాలు మనకు అందిన వెంటనే ఈ న్యూస్ గురించి అయితే మరొక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సతీష్.